అభ్యర్థులారా టెట్ డిఎస్సి 2026 సైకాలజీ అత్యంత ముఖ్యమైనటువంటి ప్రజ్ఞా సిద్ధాంతాలు ఇంటెలిజెన్స్ థియరీస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. గత టెట్ డిఎస్సి పరీక్షలో ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం నుండి మరి పదే ప్రశ్నలు అడిగారు కాబట్టి మరి ఈ వీడియోలో ముఖ్య నిర్వచనాలు, సిద్ధాంతాలు, ప్రతిపాదకాలు, పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నల నమూనాలు, ఎంసీక్యూస్ విత్ ఆన్సర్స్తో ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. సులభంగా గుర్తుంచుకునే అటువంటి ట్రిక్స్ మాత్రం కూడా ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ఈ ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ టాపిక్ నుంచే మరి ప్రతిసారి ప్రశ్నలు చాలాసార్లు రావడం జరుగుతుంది. మరి చాలా సులభంగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోను చివరి వరకు అయితే చూడండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే మరి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ప్రజ్ఞా సిద్ధాంతాలు టెట్ డిఎస్సి పదే మరి అడిగే అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ అన్నమాట. ప్రజ్ఞా సిద్ధాంతాలు మరి ప్రజ్ఞా నిర్వచనం చూసినట్లయితే వ్యక్తి కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించి నేర్చుకునే, పరిసరాలకు సర్దుబాటు చేసుకునే మానసిక సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. ఎందుకంటే వీడియో కొంచెం లెంత్గా ఉండవచ్చు, కాకపోతే మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళకండి, ఖచ్చితంగా చూడండి. వ్యక్తి కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించి నేర్చుకొని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటువంటి మానసిక సామర్థ్యాన్నే ప్రజ్ఞ అని అంటారు. ఏకకారక సిద్ధాంతం అంటే యూనిఫ్యాక్టర్ థియరీ నిర్వచనం చూసినట్లయితే ఈ సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ బినెట్ చాలా ముఖ్యమైనటువంటి మరి శాస్త్రవేత్త కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ బినెట్ ప్రతిపాదించడం జరిగింది. ఎందుకనంటే ఏకకారక సిద్ధాంతం అంటే ప్రతిదానికి ముఖ్యమైన ప్రశ్నలు కాబట్టి స్టార్ గుర్తు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ సిద్ధాంతాన్ని ఏకకారక సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ బినెట్ ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది ఒక శక్తి, సింగిల్ ఎబిలిటీ. ఒక వ్యక్తి ఏ విషయంలో తెలివిగా ఉంటే అన్ని విషయాల్లో తెలివిగా ఉంటాడని భావిస్తుంది ఏకకారక సిద్ధాంతం. ముఖ్యాంశం ప్రజ్ఞ ఒకే కారకం. అన్ని మానసిక కార్యకలాపాలకు అదే కారణం కాబట్టి ప్రజ్ఞ అనేది ఒకే కారకం. రెండవది ద్వికారక సిద్ధాంతాన్ని చూసినట్లయితే 2 ఫ్యాక్టర్ థియరీ. ద్వికారక సిద్ధాంతం ఇది చాలా ముఖ్యమైనది. అంటే పదే టెట్ డిఎస్సిలో అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి పరీక్షలకు చాలా ముఖ్యమైనది, జనరల్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి 2 ఫ్యాక్టర్ థియరీ ద్వికారక సిద్ధాంతం. మరి దీని నిర్వచనం చూసినట్లయితే ఈ సిద్ధాంతాన్ని చార్లెస్ స్పియర్మ్యాన్ ప్రతిపాదించడం జరిగింది. ద్వికారక సిద్ధాంతాన్ని చార్లెస్ స్పియర్మ్యాన్ ప్రతిపాదించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ద్వికారక సిద్ధాంతం అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి, అన్నీ ముఖ్యమైనవి. ఒకటి ముఖ్యమైనది కాదు అనేది లేదు. కాబట్టి ప్రతి దాన్ని ఇంపార్టెంట్గానే చదవండి, ఇంపార్టెంట్గానే వినండి. చార్లెస్ స్పియర్మ్యాన్ అంటే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రతి పనిలో 2 కారకాలు 2 ఫ్యాక్టర్ థియరీ అని పనిచేస్తాయని చెప్పారు కదా. కారకాలు జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్, సాధారణ ప్రజ్ఞ అన్ని పనుల్లో ఉపయోగపడుతుంది. జనరల్ ఫ్యాక్టర్ అంటే సాధారణ ప్రజ్ఞ, ఇది అన్ని పనుల్లో ఉపయోగపడుతుంది. జీ ఫ్యాక్టర్ అంటే అన్ని పనుల్లో ఉపయోగపడుతుంది. ఎస్ ఫ్యాక్టర్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటే స్పెసిఫిక్లోనే ఉంది, ఎందుకంటే ప్రత్యేక ప్రజ్ఞ కాబట్టి ఒక నిర్దిష్ట పనికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ముఖ్యాంశం. ప్రతి మానసిక పనిలో G+S కారకాలు అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి మానసిక పనిలో G+S కారకాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఎస్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ప్రత్యేక ప్రజ్ఞ. బహుకారక సిద్ధాంతం చూసినట్లయితే బహుకారక సిద్ధాంతం అంటే మల్టీ ఫ్యాక్టర్ థియరీ. మరి ఈ సిద్ధాంతాన్ని ఎడ్వర్డ్ థార్న్డైక్ అనేది మరి సిద్ధాంతానికి మరి శాస్త్రవేత్త కాబట్టి ఇతడు ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతాన్ని. బహుకారక సిద్ధాంతాన్ని ఎడ్వర్డ్ థార్న్డైక్ ప్రతిపాదించడం జరిగింది. ప్రజ్ఞ అనేది 1 లేదా 2 కారకాల వల్ల అనేది అనేక స్వతంత్ర సామర్థ్యాల సమాహారం అని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యాంశం ఏమిటంటే
ప్రజ్ఞ అనేక కారకాల సమ్మేళనం. ప్రజ్ఞ అనేది అనేక కారకాల సమ్మేళనం. ప్రతి వ్యక్తిలో వివిధ సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి ప్రజ్ఞ అనేక కారకాల సమ్మేళనం. ప్రజ్ఞ అనేది అనేక కారకాల సమ్మేళనం. ప్రతి వ్యక్తిలో వివిధ సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి ప్రజ్ఞ అనేది అనేక రకాల సమ్మేళనం. బహుకారక సిద్ధాంతం, మల్టీఫ్యాక్టర్ థియరీ అనేది మరి తెలుసుకోవడం జరిగింది కదా. బహుకారక సిద్ధాంతం, మల్టీఫ్యాక్టర్ థియరీ. మరి ఈ బహుకారక సిద్ధాంతానికి ఎడ్వర్డ్ థార్న్డైక్ ప్రతిపాదించడం జరిగింది. ప్రజ్ఞ అనేది ఒకటి లేదా రెండు కారకాల వల్ల కూడా అనేక స్వతంత్ర సామర్థ్యాల సమాహారం అని కూడా చెప్పుకోవడం జరిగింది. ముఖ్యాంశం ఏంటిదంటే ప్రజ్ఞ అనేక కారకాల సమ్మేళనం. ప్రజ్ఞ అనేది అనేక కారకాల సమ్మేళనం. ప్రతి వ్యక్తిలో వివిధ సామర్థ్యాలు ఉంటాయి. మరి ఇక్కడ చూసినట్టయితే ప్రశ్న మరి ప్రశ్నకు ఆన్సర్స్ ఉంటాయి. దీని యొక్క వివరణ అనేది కూడా మరి ఈ MCQsలో ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి. మొదటి ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న, ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే S. స్పియర్మ్యాన్, B. బినెట్, C. థార్న్డైక్, D. గిల్ఫోర్డ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ చూసినట్లయితే బినెట్. ఆన్సర్ ఏంటిది? బినెట్. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినెట్ అవుతుంది. ఎందుకనంటే ప్రజ్ఞ ఒకే కారకం వల్ల ఏర్పడుతుందని బినెట్ ప్రతిపాదించడం జరిగింది. ప్రజ్ఞ ఒకే కారకం వల్ల ఏర్పడుతుందని బినెట్ ప్రతిపాదించాడు కాబట్టి బినెట్ అనేది సరైన సమాధానం. ఏకకార సిద్ధాంతానికి మరి ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త బినెట్. రెండవ ప్రశ్న చూద్దాం. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే థార్న్డైక్, బినెట్, స్పియర్మ్యాన్, టర్స్టన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? థార్న్డైక్ కాదు, బినెట్ కాదు, టర్స్టన్ కాదు. మరి సరైన సమాధానం ఏమవుతుంది? స్పియర్మ్యాన్ అవుతుంది. సి. స్పియర్మ్యాన్. ఎందుకంటే ప్రజ్ఞలో G మరియు S కారకాలు ఉంటాయని స్పియర్మ్యాన్ పేర్కొనడం జరిగింది. ప్రజ్ఞలో ఏముంటాయి? G మరియు S కారకాలు ఉంటాయని స్పియర్మ్యాన్ చెప్పడం అయితే జరిగింది. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ప్రజ్ఞలో మరి G మరియు S ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి, కారకాలు ఉంటాయి కాబట్టి స్పియర్మ్యాన్ పేర్కొనడం జరిగింది. మూడవ ప్రశ్న చూద్దాం. G ఫ్యాక్టర్ అంటే ఏమిటి? G ఫ్యాక్టర్ అంటే ఏమిటి? చాలా ముఖ్యమైనది. అందుకే దానికి మరి స్టార్ గుర్తు పెట్టడం జరిగింది. G ఫ్యాక్టర్ అంటే ఏమిటంటే ప్రత్యేక ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ, సామాజిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ. సరైన సమాధానాన్ని గుర్తించండి. G ఫ్యాక్టర్ అంటే ఏమిటి? G అంటే సాధారణ ప్రజ్ఞ, ప్రత్యేక ప్రజ్ఞ. మరి సరైన సమాధానాన్ని గుర్తించండి. మీరు ఏమనుకుంటున్నారు? ప్రశ్న చూసినట్లయితే G ఫ్యాక్టర్ అంటే ఏమిటి? ప్రత్యేక ప్రజ్ఞ కాదు, సామాజిక ప్రజ్ఞ కాదు, యాంత్రిక ప్రజ్ఞ కాదు. సరైన సమాధానం సాధారణ ప్రజ్ఞ అవుతుంది. చూడండి ఆన్సర్ సాధారణ ప్రజ్ఞ. అన్ని పనులకు ఉపయోగపడే సాధారణ సామర్థ్యాన్ని G ఫ్యాక్టర్ అంటారు. అన్ని పనులకు ఉపయోగపడే సాధారణ సామర్థ్యాన్ని G ఫ్యాక్టర్ అంటారు. సరైన సమాధానము మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే సాధారణ ప్రజ్ఞ అవుతుంది. నాలుగవ ప్రశ్న చూసినట్లయితే S ఫ్యాక్టర్ అంటే ఏమిటి? S ఫ్యాక్టర్ అంటే ఏమిటి? సాధారణ ప్రజ్ఞ, సామాజిక ప్రజ్ఞ, ప్రత్యేక ప్రజ్ఞ, సృజనాత్మక ప్రజ్ఞ. సరైన సమాధానాన్ని గుర్తించండి. S ఫ్యాక్టర్ అంటే సాధారణ ప్రజ్ఞ కాదు, సామాజిక కాదు, సృజనాత్మక కాదు. సరైన సమాధానం ఏమవుతుంది? ప్రత్యేక ప్రజ్ఞ అవుతుంది. ఆన్సర్ చూడండి, ప్రత్యేక ప్రజ్ఞ. ఎందుకంటే ఒక నిర్దిష్ట పనికి అవసరమయ్యే సామర్థ్యాన్ని S ఫ్యాక్టర్ అంటారు కాబట్టి మరి దీనిని సాధారణ ప్రజ్ఞ అంటారు. S ఫ్యాక్టర్ అంటే ప్రత్యేక ప్రజ్ఞ అని అంటారు. అంటే ప్రత్యేక ప్రజ్ఞ వివరణ ఒక నిర్దిష్ట పనికి అవసరమయ్యే సామర్థ్యాన్ని S ఫ్యాక్టర్ అని అంటారు. ఐదవ ప్రశ్న చూద్దాం. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే స్పియర్మ్యాన్, బినెట్, థార్న్డైక్, స్టెర్న్.
బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? థార్న్డైక్. ఇక చూడండి, థార్న్డైక్. సరైన సమాధానం థార్న్డైక్. స్పియర్మన్ కాదు, బినెట్ కాదు, స్టెర్న్ కాదు, థార్న్డైక్. ఎందుకు అనంటే ప్రజ్ఞ అనేక స్వతంత్ర కారకాల సమ్మేళనం అని థార్న్డైక్ పేర్కొన్నాడు. ప్రజ్ఞ అనేది స్వతంత్ర కారకాల సమ్మేళనం అని థార్న్డైక్ పేర్కొన్నాడు. 6వ ప్రశ్న చూద్దాం. ప్రజ్ఞ అనేక స్వతంత్ర సామర్థ్యాల సమాహారం అని ఎవరు చెప్పారు? ప్రజ్ఞ అనేక స్వతంత్ర సామర్థ్యాల సమాహారం అని ఎవరు చెప్పారు? ఆప్షన్ చూసినట్లయితే ఏ బినెట్, బి స్పియర్మన్, సి థార్న్డైక్, డి స్టెర్న్. సరైన సమాధానం ప్రజ్ఞ అనేక స్వతంత్ర సామర్థ్యాల సమాహారం అని ఎవరు చెప్పారు? బినెట్ కాదు, స్పియర్మన్ కాదు, స్టెర్న్ కాదు. ఎవరు? సరైన సమాధానం సి అవుతుంది. సరైన సమాధానం చూసినట్లయితే థార్న్డైక్. ఎందుకనంటే థార్న్డైక్ ప్రజ్ఞ అనేక స్వతంత్ర సామర్థ్యాల సమాహారం కాబట్టి, ప్రజ్ఞ అనేక స్వతంత్ర సామర్థ్యాల సమాహారం కాబట్టి మరి థార్న్డైక్ దీని గురించి వివరించడం జరిగింది. 7వ ప్రశ్న చూద్దాం. స్పియర్మన్ సిద్ధాంతంలో ఎన్ని కారకాలు ఉంటాయి? స్పియర్మన్ సిద్ధాంతంలో ఎన్ని కారకాలు ఉంటాయి? ఎన్ని కారకాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఆప్షన్స్ ఏ 1, బి 2, సి 3, డి 7. ఎన్ని కారకాలు ఉంటాయి? సరైన సమాధానం 2 అవుతుంది. ఎందుకనంటే స్పియర్మన్ సిద్ధాంతంలో కారకాల సంఖ్య మరి 2 ఉంటాయి కాబట్టి, స్పియర్మన్ సిద్ధాంతంలో ఎన్ని కారకాలు ఉంటాయి? 2 ఉంటాయి కాబట్టి సరైన సమాధానము మరి బి అవుతుంది. జీ ఫ్యాక్టర్ మరియు ఎస్ ఫ్యాక్టర్ అనే 2 కారకాలు ఉంటాయి కాబట్టి మరి స్పియర్మన్ సిద్ధాంతంలో మరి సరైన సమాధానం బి అవుతుంది. 8వ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న కింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ చూసినట్లయితే బినెట్ ద్వికారక సిద్ధాంతం, బి స్పియర్మన్ బహుకారక సిద్ధాంతం, సి థార్న్డైక్ బహుకారక సిద్ధాంతం, గిల్ఫోర్డ్ ఏకకారక సిద్ధాంతం. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం సి అవుతుంది. థార్న్డైక్ బహుకారక సిద్ధాంతం. థార్న్డైక్ అనేది బహుకారక సిద్ధాంతం. అన్ని విషయాలలో ఒకే ప్రజ్ఞ పనిచేస్తుందని చెప్పిన సిద్ధాంతం ఏంటిది? అన్ని విషయాలలో 9వ ప్రశ్న చూడండి. అన్ని విషయాలలో ఒకే ప్రజ్ఞ పనిచేస్తుందని చెప్పిన సిద్ధాంతం ఏది? ద్వికారక సిద్ధాంతమా, బహుకారక సిద్ధాంతమా, ఏకకారక సిద్ధాంతమా, త్రికారక సిద్ధాంతమా? అన్ని విషయాలలో ఒకే ప్రజ్ఞ పనిచేస్తుందని చెప్పిన సిద్ధాంతం ఏమవుతుంది? ఏకకారక సిద్ధాంతం అవుతుంది. అన్ని విషయాలలో ఒకే ప్రజ్ఞ పనిచేస్తుందన్న సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. సరైన సమాధానం ఏకకారక సిద్ధాంతం అవుతుంది. మరి చివరిగా 10వ ప్రశ్న టెట్ డిఎస్సిలో ఎక్కువగా అడిగే ప్రశ్న. టెట్ డిఎస్సిలలో ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్న. టెట్ డిఎస్సిలో ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే జనరల్ ఫ్యాక్టర్ జీ అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? జనరల్ ఫ్యాక్టర్ జీ అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే ఏ బినెట్, బి థార్న్డైక్, సి స్పియర్మన్, డి స్టెర్న్. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం స్పియర్మన్ అవుతుంది. సరైన సమాధానం స్పియర్మన్. జనరల్ ఫ్యాక్టర్ అంటే జీ అనే భావన అంటే స్పియర్మన్లో 2 కారకాలు ఉంటాయి కాబట్టి ప్రవేశపెట్టింది మరి స్పియర్మన్ అవుతుంది కాబట్టి సరైన సమాధానం సి అవుతుంది. అభ్యర్థులారా, ఏపీ అండ్ టీజీ అభ్యర్థులు మరి ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఎంసీక్యూస్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకనంటే ఇది ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయం కామెంట్లో తెలియచేయండి.